హాయ్ అండి, నమస్కారం. ఈరోజు మనం అందరం మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే తప్పులు చేయడం. అవును, తప్పులు చేయడం చాలా మామూలే కదా. కాని ఆ తప్పులని ఒప్పుకుని మన వాళ్ల నమ్మకాన్ని ఎలా గెలుచుకోవాలో దాని గురించి సరదాగా తెలుసుకుందామా? అయ్యో, నేను తప్పు చేసేసానే, ఇప్పుడేం చేయాలి? ఈ ఫీలింగ్ మనందరికీ బాగా తెలిసిందే కదండి. అచ్చం స్కూల్ రిపోర్ట్ కార్డ్ పట్టుకుని ఇంటికెళ్లేటప్పుడు గుండెల్లో ఎలా ఉంటుందో అలాగనమాట. చిన్న పొరపాటు జరిగినా చాలు మనసులో ఒక్కటే టెన్షన్. అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి అనిపిస్తూ ఉంటుంది. అయితే అస్సలు కంగారు పడాల్సిన పని లేదండి. ఈ భయం అనేది మనందరికీ చాలా కామన్. ఇందులో వింతేమీ లేదు. చెప్పాలంటే ఇది మన అందరిలో ఉండే ఒక మామూలు ఫీలింగ్. మరి మంచి విషయమేంటో తెలుసా? ఈ భయం నుంచి బయటపడ్డానికి ఒక చాలా సింపుల్ దారుంది. చూడండి, మనమేదైనా తప్పు చేసినప్పుడు వెంటనే దాన్ని దాచేస్తే బావుండు అనిపిస్తుంది కదా. ఆ ఒక్క నిమిషం అంత సేఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అది అచ్చం నీళ్లలో మునిగి ఊపిరి బిగపట్టుకున్నట్టే ఉంటుంది. ఎంతసేపని అలా ఉండగలం చెప్పండి? చివరికి అది మనసులో ఇంకా పెద్ద టెన్షన్ని క్రియేట్ చేస్తుంది. సరే, మరిప్పుడు ఒక సీక్రెట్ సూపర్ పవర్ గురించి తెలుసుకుందామా? అదేంటంటే నిజాయితీగా ఉండటం. అవునండి, తప్పుని ఒప్పుకోవటం బలహీనత అస్సలు కాదు. అదొక సూపర్ పవర్ లాంటిది. ఎవరైనా సరే చాలా ఈజీగా నేర్చుకోగలిగే ఒక అద్భుతమైన శక్తి. దీన్నే మనం ముందస్తు నిజాయితీ అంటాం. అంటే ఏంటంటే ఏదైనా పొరపాటు జరిగిందని మనకు తెలియగానే దాన్ని వీలైనంత త్వరగా ముందుగానే ఒప్పుకోవటమన్నమాట. ఇదెలా ఉంటుందంటే ఒక చిన్న తప్పు నుంచి ఒక పెద్ద నమ్మకాన్ని కట్టడం లాంటిది. సింపుల్ కదూ? ఓకే ఫ్రెండ్స్, మరి ఈ సూపర్ పవర్ మన నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో కొన్ని సింపుల్ ఉదాహరణలతో చూసేద్దామా? రండి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఒక ఆఫీస్ స్టోరీ. ఒక ఆయన రిపోర్ట్లో చిన్న తప్పు చేసి ఎవ్వరికీ చెప్పకుండా దాచేశాడు. తర్వాత వాళ్ల బాస్ అది కనిపెట్టడంతో అతనిపై ఉన్న నమ్మకం పోయింది. కాని అదే ఆఫీస్లో ఇంకొకతను ఏం చేశాడో చూడండి. తన తప్పుని తానే కనిపెట్టి ధైర్యంగా వెళ్ళి, సార్, నేనిక్కడ ఒక పొరపాటు చేశాను, నేనే దాన్ని సరిచేస్తున్నాను అని చెప్పాడు. అంతే, బాస్ అతన్ని మెచ్చుకున్నారు. చూశారా, ఒక చిన్న నిజాయితీ ఎంత పెద్ద మార్పు తెచ్చిందో? ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం. ఒక కంపెనీ ఒక కస్టమర్కి రాంగ్ ఐటెం పంపింది. తప్పొప్పుకోకుండా వాళ్లతో వాదించడం స్టార్ట్ చేసింది. ఇంకేముంది, ఆ కస్టమర్ మళ్ళీ వాళ్ల దగ్గరికి రాలేదు. కానీ అదే కంపెనీ ఒక్క మాట, అవునండి మాదే తప్పు, వెంటనే మార్చేస్తాం అని చెప్పి ఉంటే ఆ ఒక్క మాట ఒక మ్యాజిక్ లాగా పనిచేసి ఆ కస్టమర్ని వాళ్లకి మరింత దగ్గర చేసేది. ఇక ఈ స్టూడెంట్ కథ నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. చూడండి, మన తప్పుల్ని ఒప్పుకోవడం అంటే మనం వీక్ అని కాదు, మనం చాలా మెచ్యూర్డ్ అని, కొత్త విషయాలు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నామని అర్థం. అచ్చం క్లాస్లో ఒక కొత్త పాఠం నేర్చుకున్నట్టే. ఇది మనల్ని ఇంకా బెటర్ పర్సన్గా మారుస్తుంది. సరే, మరి మనం ఇప్పటిదాకా చూసిన ఈ కథల నుంచి నేర్చుకున్న విషయాలని ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక 3 గోల్డెన్ రూల్స్ లాగా మార్చుకుందామా? రెడీ కదా? రూల్ నంబర్ 1, ముందుగా ఒప్పుకోండి, డ్యామేజ్ ఎక్కువ అవ్వకముందే. రూల్ నంబర్ 2, స్పష్టంగా ఉండండి, ఏ కన్ఫ్యూజన్ లేకుండా. ఇక రూల్ నంబర్ 3, సాకులు చెప్పకండి, సింపుల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఈ 3 రూల్స్ చాలా పవర్ఫుల్ అండి, గుర్తుంచుకోండి. ఇక్కడ మీకోసం ఒక చిన్న టిప్. ఇతరులని బ్లేమ్ చేయడం, లేదంటే పెద్ద పెద్ద కథలు చెప్పడం ఇలాంటివి అస్సలు వద్దు. ఒక సింపుల్ నిజాయితీగల మాట చాలు. గుర్తుపెట్టుకోండి, నిజాయితీ ఎప్పుడూ చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ విషయాలన్నింటి నుంచి మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ 3 విషయాలు ఎప్పుడూ మనసులో పెట్టుకుందాం. మొదటిది, వేరేవాళ్లు చెప్పకముందే నేను తప్పు చేశాను అని మనమే చెప్పాలి. రెండవది, ఆ తప్పుని వెంటనే సరిచేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా మన గర్వాన్ని కాపాడుకోవడం కన్నా నమ్మకాన్ని పెంచుకోవడమే చాలా ముఖ్యం. చివరగా ఈ ఒక్క మాటని బాగా గుర్తుపెట్టుకుందాం. మీరు తప్పు చేశారని ముందుగానే ఒప్పుకోవడమే మీరు రైట్గా ఉండటానికి ఉన్న ఫాస్టెస్ట్ వే. నిజమే కదండి? ఇదే మనం ఆలోచించాల్సిన విషయం. ఓకే ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, రోజు మనం నేర్చుకునే చిన్న చిన్న పాఠాలే ఒక రోజు మనల్ని పెద్ద విజయానికి దారితీస్తాయి. ఈ మంచి ఆలోచనతో ఈ రోజుకి ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.